ఆయన మాకు చెప్తున్నాడు పట్టపగులు పచ్చి అబద్ధం. రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినాను. సోనియా గాంధీ గారు బర్త్డే రోజు 40,000 కోట్లు నేను రుణమాఫీ చేస్తా అన్నారు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు 31 కోట్లు చేస్తానని చెప్పారు. బడ్జెట్లోకి వచ్చే వరకు ఎన్ని కోట్లు పెట్టారు, నేను ఎన్ని రుణమాఫీ చేశారు? 17,000 కోట్లు అన్నారు. మేము 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తేనే 30 లక్షల మంది రైతులు వచ్చారు. మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఎన్ని లక్షల రైతులు రావాలి? మేము 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తేనే 17,000 కోట్లైనవి. నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ లోపు చేస్తే 17,000 కోట్లు ఎట్లయినాయి? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్తున్నారు ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్తున్నారు. మీరు చెప్పేది చారిత్రక ఘట్టం అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ యొక్క గన్మెన్లను పక్కకు పెట్టండి, మీ సెక్యూరిటీని పక్కకు పెట్టండి, గ్రామాల్లో గ్రామ సభలు పెట్టండి రైతులతోని. మీ రుణమాఫీ చేసిన రైతులందరితో కూడా రుణమాఫీ గ్రామాల్లో మీరు ఈ రైతు సదస్సులు పెట్టండి. మీకు అప్పుడు రైతుల తడాక ఏందో తెలుస్తుంది. మీ ప్యాంట్లన్నీ ఊడగొట్టించి ఉరికిస్తారు రైతులు గ్రామాల్లో. ప్రతిదానికి నోరుంది కదా అని పారేసుకొని కేసీఆర్ గారి కుటుంబాన్ని, హరీష్ రావు గారినో లేకపోతే కేటీఆర్ గారిని తిట్టారు. ఎన్ని రోజులు తిడతారు?